హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. పండుమిరపకాయల సీజన్ వచ్చేసింది కదా. సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పండుమిరపకాయ తొక్కుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక్కసారి ఈ తొక్కుని ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో రకాల పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు. పండుమిరపకాయ టమాటో పచ్చడి, పండుమిరపకాయ గోంగూర పచ్చడి, పండుమిరపకాయ కొత్తిమీర పచ్చడి, పండుమిరపకాయ అల్లం పచ్చడి, ఇలా చాలా వెరైటీస్ ఈ తొక్కుని యూస్ చేసే చేసుకోవచ్చు. పండుమిరపకాయల సీజన్లో చక్కగా ఇలా తొక్కుని చేసుకుంటే మీకు నచ్చిన పచ్చడిని అయితే చేసుకోవచ్చు. తొక్కుని ఎలా చేసుకోవాలో చూద్దామా. నేనైతే ఇక్కడ 1 కేజీ దాకా పండుమిరపకాయలు తీసుకుంటున్నా. మార్కెట్లో ఎప్పుడైనా పండుమిరపకాయలు కొనేటప్పుడు పట్టుకుంటే కాస్త గట్టిగా ఉండే పండుమిరపకాయలు లాంటివే తీసుకోండి. ఇది కూడా ఇలా కాస్త పెద్ద సైజు ఉండే పండుమిరపకాయలనే తీసుకోవాలి. డొల్లగా ఉండే అయితే కనుక తొక్కు అనేది పాడైపోతుంది. ఇలా గట్టిగా ఉండే కాయలనే తీసుకోండి. వీటిల్ని కడిగేటప్పుడు పైనున్న ముచ్చుకలు తీయకుండానే కడుక్కోవాలి. ముచ్చుకలు తీసి కడిగారు అంటే కనుక లోపలికి వాటర్ వెళ్ళిపోయి తొక్కు అనేది పాడవుతుంది. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత కాటన్ క్లాత్ మీద కంప్లీట్గా డ్రై చేసేసుకోండి. ఒక పోటల్లో పెట్టేస్తే చక్కగా డ్రై అయిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా తడి లేకుండా ఇలా డ్రై అయిపోవాలి. నేనైతే ఇక్కడ 1 కేజీ దాకా పండుమిరపకాయలు తీసుకుంటున్నాను కదా. కేజీ పండుమిరపకాయలకి 100 గ్రాముల దాకా కళ్ళుప్పు, ఈనెలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న చింతపండు వచ్చి 100 గ్రాములు తీసుకుంటున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేలైతే దాన్ని బట్టి కొలతలు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత దీనిపైన తొడాలు తీసేసి పండుమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేయకండి. బ్యాచెస్గా వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది. చూశారు కదా, ఇలా మొత్తం పండుమిరపకాయలన్నీ కూడా చాకు తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ముందుగా పక్కన పెట్టుకున్న కళ్ళుప్పుని కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నా. అలానే చింతపండును కూడా వీలైతే ఈనెలవి తీసేసి 1 గంట సేపు ఎండలో అయితే పెట్టుకోండి. అలా నేనైతే ఆల్రెడీ ఎండలో పెట్టింది. కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేస్తున్నా. మూత పెట్టేసి చక్కగా ఫైన్గా పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ లేకుండా ఇలా బ్యాచెస్గా వేస్తే చాలా స్మూత్గా బాగా గ్రైండ్ అవుతుంది. చూశారు కదా, పండుమిరపకాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదు అనుకుంటే గాజు సీసాలో కానీ తడి లేకుండా కంప్లీట్గా డ్రై ఉన్న కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ మాత్రం తడి ఉన్నా కూడా తొక్కు అనేది నిల్వ ఉండదండి. కంప్లీట్గా డ్రై అయిన డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పి మొత్తం పండుమిరపకాయలు ఎలా చేశాననేది వీడియో చూపిస్తున్నా. ఇలానే మిగిలిన పండుమిరపకాయలు ముచ్చుకలు తీసేసి వీటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్టడి యూస్ చేసి కట్ చేసేసుకోవాలి. అలానే పక్కన పెట్టుకున్న కళ్ళుప్పును కొద్దిగా వేసుకోండి. దాంతోపాటు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాచెస్గా వేస్తే చక్కగా స్మూత్గా గ్రైండ్ అవుతుంది. పేస్ట్ కూడా బాగా రెడీ అవుతుంది. చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా పక్కన పెట్టుకున్న డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం పండుమిరపకాయలన్నీ కూడా ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మనమైతే పేస్ట్లా చేసేసి డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా అడుగు నుంచి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక మూత పెట్టేసి దీన్ని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. మనం వేసిన ఉప్పు చింతపండు అంతా కూడా 3 రోజులకి చక్కగా ఊరి బాగా కలుస్తుంది. 3 రోజుల తర్వాత ఇలా గరిటెతోటి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పండుమిరపకాయ పేస్ట్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మినిమం 2 నుంచి 3 గంటల పాటు ఎండ ఎక్కువగా ఉంటే ఎండబెట్టండి. మరీ ఎక్కువసేపు కనుక ఎండబెట్టేశారంటే డ్రై అయిపోయి పేస్ట్ అనేది బాగోదు. ఒకవేళ ఎండ కనుక తక్కువ ఉంటే ఒక హాఫ్ డే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండలో 1 గంట సేపు పెట్టిన తర్వాత మనం గరిటె తీసుకొని అడుగునున్న పేస్ట్ అంతా కూడా ఇలా పైకి గరిటెతో కలుపుకోండి. ఇలా చేయడం వల్ల
అడుగునున్న పేస్ట్ పైకి వచ్చి అది కూడా చక్కగా బాగా ఎండుతుంది. పూర్తిగా అయితే ఎండనివ్వకూడదండి. ఇలా 2 నుంచి 3 గంటల పాటే ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండితే డ్రై అయిపోయి పేస్ట్ అనేది బాగోదు. చూసారు కదా, ఇలా ఒక 2 అవర్స్ తర్వాత డ్రై అయిన తర్వాత మనం ఏదైనా ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న పండు మిరపకాయ తొక్కు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా కూడా రంగు మారకుండా చాలా బాగుంటుంది. ఈ తొక్కుని యూస్ చేసి మీకు నచ్చిన పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పండు మిరపకాయ తొక్కుని నేను చూపించిన ఈ కొలతలు ఫాలో అవుతూ చేసి ఎలా వచ్చిందన్నది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.